తేదీ 5/1/2026 రోజున ఈరోజు మన తంగలపల్లి మండల కేంద్రంలో 30 గ్రామాలకు సంబంధించి ఉప సర్పంచులు ఒక ఫోరంను ఎన్నుకోవడం జరిగింది, ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఇందులో మెజారిటీ సభ్యులం అందరం కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒక ఉప సర్పంచులది సమస్యలకై లేకపోతే మా గ్రామాల సమస్యలకై ఈ ప్రజా పాలనలో ముందుకు తీసుకుపోయడానికి ఏకతాటి మీదకి వచ్చి మేము ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఇట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు అన్ని గ్రామాల తరఫున మా ఉప సర్పంచులు అందరితో నేను కలిసిమెలిసి పనిచేసి మా సమస్యలకై మేము కృషి చేస్తారని మీ అందరి ముందర మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో కొంతమంది వేరే వాళ్ళు మేమే అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు. అది చాలా వరకు తప్పు. ఎందుకంటే ఇందులో ఉప సర్పంచుల ఫోరం అంటే పార్టీలకు అతీతంగా చేసుకునేది ఇది. ఈ కార్యక్రమాన్ని కొందరు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు డబ్బు బలంతోనో లేకపోతే అండబలంతోనో మందబలంతోనో కలిసి వాళ్ళను బలవంతంగా వాళ్ళ ఫోన్లు లాక్కొని దగ్గర పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని ఒక దగ్గర పెట్టుకొని నేను అధ్యక్షుడిని అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మేమందరము మా ఒక నిర్ణయంతో ఈరోజు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అఫీషియల్, వారు అన్అఫీషియల్గా అది చేసుకున్నారు. అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలా డబ్బులు ఆశ చూపించో ఏమో ఆశ చూపించి ఈరోజు చేసుకున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మా మండలంలో తంగలపల్లి మండల కేంద్రంలో అందరి ఒప్పందం మేరకు, అన్ని గ్రామాల ఉప సర్పంచుల ఒప్పందం మేరకు, అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు మీ ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో మా ఒక గ్రామాల అభివృద్ధికి మేమందరం కలిసి పాటుపడతామని చెప్పేసి మేము అందరం మనవి చేస్తున్నాం. తంగలపల్లి మండలంలోని తంగలపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మొర లక్ష్మీరాజన్ గారు, అలాగే మండపల్లి గ్రామ సర్పంచ్ చదగోని సాగర్ గౌడ్ గారు, అలాగే ఇందిరమ్మ కాలనీ, సారంపల్లి, తాడూరు గ్రామ సర్పంచులందరి ఆధ్వర్యంలో తంగలపల్లి మండల ఉప సర్పంచుల ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన సందీప్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఉపాధ్యక్షులుగా, కోశాధికారిగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా అందరికీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. పార్టీలకు అతీతంగా తమ తమ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, తమ వార్డులు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధిక మొత్తంలో నిధులు తీసుకొని సమకూర్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వారికి గ్రామాల్లో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి ఈ కమిటీ ద్వారా విధులు నిర్వర్తిస్తూ వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ఉప సర్పంచుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో వారందరూ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కమిటీని మేము అధికారికంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం.